హల్లెలూయా హల్లెలూయా. మనసారా యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో నిలుచున్న వారులారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, ఆయన నామమును సన్నతించుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా మనసారా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మనసారా ఆయన నామమును స్తుతిద్దాం. మౌనం ఉండడానికి అది స్నానానికి వచ్చింది, ఏదో అనాలోచనతో ఉండడానికి అది స్నానానికి వచ్చింది, ఏదో కాసేపు దేవుని మందిరంలో ఉండి వెళ్ళడానికి అలా వచ్చింది అనుకోవద్దు. నీవు వచ్చింది దేవుని ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, నీ ద్వారా దేవుని గొప్పతనం అంతా కూడా కీర్తించబడడానికి స్నానానికి వచ్చావు. కనుక ఎవరు కూడా మౌనం ఉండకూడదు. ఆత్మపూర్ణుడై దేవుని సన్నిధిలో నీ ప్రాణ ఆత్మ దేవ శరీరములను ఆయన వైపు ఉంచి మనసారా దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ అండ్ వర్షిప్ యు మాస్టర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుని నామము పూజింపదగిన నామము, ఘనపరచదగిన నామము, హెచ్చింపబడుతున్న నామము, అన్ని నామముల కంటే మన దేవుని నామము అయినటువంటి నామము. ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామమును కీర్తిద్దాం. ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో విడుదల ఉన్నది, ఆయన నామములో స్వస్థత ఉన్నది, ఆయన నామములో జయం ఉన్నది, ఆయన నామములో ఆశీర్వాదం ఉన్నది. కనుక మనసారా ఆయన నామాన్ని స్తుతిస్తూ మనసారా ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రండి నాయనా పరిశుద్ధాత్ముడా, ఈ మధ్యాహ్న సమయంలో ఆత్మస్వరూపిగా రండి నాయనా, సజీవుడైన దేవుడుగా దిగిరండి ప్రభువా, మహిమగలిగిన తండ్రిగా మీరు రండి నాయనా. మా మధ్యలో మీరు సంచరించండి అయ్యా, మీ ఆత్మను మా మధ్యలో కుమ్మరింపచేయండి అయ్యా, నీ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి, ఆత్మ చేత మమ్మల్ని నింపండి నాయనా, ఆత్మ పూర్ణుడుగా మమ్మల్ని చేయండి ప్రభు అని మనసారా దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుని నామము ఉన్నతమైన నామము, మన దేవుని నామము బలమైన నామము, మన దేవుని నామము శక్తి కలిగినటువంటి నామము. ఆయన నామాన్ని స్తుతిద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రండి నాయనా, శక్తి గల మీ ఆత్మను మా మీద కుమ్మరింపచేయండి, శక్తి గల మీ అభిషేకాన్ని మాకు దయచేయండి, బలమైన నీ ఆత్మ చేత మమ్మల్ని పెట్టినైనా. సర్వయుగములలో సజీవుడైన దేవుడు అయినా, స్తుతికి కారణభూతుడైన దేవుడు అయినా, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ప్రభువా, ఈ స్థానంలోనికి రండి నాయనా, మీ ఆత్మను మా మీద కుమ్మరింపచేయండి ప్రభు అని మనసారా దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుడు ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద నిత్యము ఆస్తుడైన దేవుడు, ఆయన నిరంతరము స్తోత్రాలుడైన దేవుడు, ఆయన నిత్యము ఆరాధింపబడుతున్న దేవుడు, నిత్యము కొనియాడబడుతున్న దేవుడు. మన దేవుని నామము శక్తి కలిగిన నామము, యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము. ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉండగా, ఆయన నామమును ఆరాధిస్తుండగా ఒక దైవికమైన దేవుని శక్తి, దైవికమైన దేవుని ఆత్మ ప్రత్యక్షత ఈ మధ్యాహ్న సమయంలో మన మధ్యలోకి దిగి వచ్చును గాక. దేవుని ఆత్మ మనల్ని బలపరచును గాక, దేవుడి శక్తిలో నింపును గాక, ఆత్మపూర్ణులుగా చేయును గాక, శక్తి అభిషేకాన్ని పొందుకును గాక. సంపూర్ణంగా ప్రభువులో మహిమ చేయుదాం, ఆత్మలో సంపూర్ణంగా ప్రభువులో స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. మనసారా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షానికి వందనాలు ప్రభువా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములైనా, అద్భుత దేవుడా నీకు స్తోత్రాలయ్యా, కనికర పూర్ణుడా నీకు స్తోత్రాలయ్యా, కార్యములను చేయవాడాని స్తోత్రాలయ్యా, నీతిగల నీ బాహువును చాపువాడాని స్తోత్రాలయ్యా, బలమైన దేవుడా నీకు స్తోత్రమయ్యా. మనసారా ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా.
నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరూ మనసారా ఆరాధనకు యోగ్యుడే దేవుడు, స్తుతికి పాత్రుడే దేవుడు, కలిసి మహిమపడుదాం. ఈ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఎంత నిన్ను గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయనా మా శ్రమలలో చూశారు, కష్టాలలో చూశారు, ఆవేదనలో చూశారు, దుఃఖంలో చూశారు, అయ్యా నన్ను పరిస్థితుల మధ్య నన్ను చూచిన దేవుడు తండ్రి. ఎంత నిన్ను గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా శ్రమలను ప్రభువా, అయ్యా నా కష్టాలను ప్రభువా, అయ్యా ఎంతమంది బిడ్డలైతే బంధకాల్లో ఉన్నారో ప్రభు, ఎంతమంది బిడ్డలు ప్రభు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి నాయన, ఎంతమంది చిన్న బిడ్డలు ప్రభు అనారోగ్య కాడికి ఉన్నారో ప్రభు నాయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. అయ్యా దినాలు చూసినప్పుడు ప్రభు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభు. అయ్యా ఒక్కసారి కనికరించండి తండ్రి నాయన, ఒక్కసారి కనికరించండి ప్రభువా, ఒక్కసారి కనికరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నేను అపవాది అయితే ప్రభువా
ఒక్క బిడ్డ కూడా తండ్రి నాయన అయా అనారోగ్యం లేకుండా ప్రభు నాయన అయా ప్రతి బిడ్డకునైనా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. అయా ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. అయా నీ శరీరం మీద ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా నీ శరీర బలహీనతలు ప్రభు తెలిసి తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభు. ఏదైతే బలహీనముగా ఉన్నదో తండ్రి, ఏదైతే ప్రభు ఆర్థిక పరిస్థితి ఉన్నదో ప్రభు, ఏదైతే ప్రభు అనుకూల పరిస్థితులపైన ఉన్నదో తండ్రి, అయా ఒక్కసారి ప్రభు నాయన నీ గాయపడిన హస్తాన్ని చాపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ గాయపడిన హస్తాన్ని చాపండి ప్రభు. నీ గాయపడిన హస్తాన్ని చాపండి ప్రభు. నీ గాయపడిన హస్తాన్ని చాపండి ప్రభు. నీ శిలువలో కాచిన వ్యర్థాన్ని ప్రభు అయా ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. అయా గాయం వచ్చిన వ్యక్తి వరకు ప్రభు అయా నడముట్టమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. అయా భయంకరమైన పరిస్థితులండి ప్రభు బయటికి తీసుకురాగలిగిన దేవుడు మీరే తండ్రి నాయన. అనుకున్న పరిస్థితులండి ప్రభు బయటికి తీసుకురాగల దేవుడు మీరే ప్రభు నాయన. ప్రతి సమస్యను విడిపించే దేవుడు మీరే తండ్రి. ప్రతి ఆరోగ్య కాడిని వివిధ గోత్రాలను దేవుడు మీరే తండ్రి నాయన. ప్రస్తుతం నీకు స్తోత్రాలు. దాసుని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఇంకా ప్రభా సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రభా, సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇంకా సంఘంలో ప్రభా ఎంతమంది కూడా ప్రభా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు ప్రభా. అటు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. ప్రతి సమస్య నుండి విడిపించండి. ప్రతి సమస్య నుండి విడిపించండి. ప్రతి సమస్య నుండి విడిపించండి. ప్రతి సమస్య నుండి ప్రభా విడుదల ప్రార్థన చేస్తున్నాము. ప్రతి చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ కృపలో ప్రభా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయా మరొకసారి ప్రభా నీ దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. అయా నీ దాసుని ప్రభా ఆత్మతో అభిషేకించండి తండ్రి నాయన. నాడు ప్రభా నాయన అయా నీవేదైనా మాకు దిక్కుగా ఉన్న దేవుడు తండ్రి. నీవే మాకు నన్ను నడిపించగల దేవుడు తండ్రి. నీవే మమ్మల్ని ప్రభా శక్తివంతులుగా చేయగల దేవుడు తండ్రి. నీవే నీ శక్తితో నింపగలిగిన దేవుడు తండ్రి. సంఘ బలపరచండి, ఆత్మతో అభిషేకించండి. సంఘానికి గొడవ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఏదైతే అవసరం తండ్రి నాయన ఈ దాసుని దూరంగా వాడుకొని ప్రభా మీరేదైనా సరైన వాక్యాన్ని అందించి ఆ కుటుంబాలకు ఆత్మలకు సంఘానికి ప్రభా నాయన నెమ్మది కలిగించి మీరే సహాయం దయచేయగలరు. నజరేయుడు పవిత్రుడు లోక రక్షకుడని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.